నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పదం వినగానే మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనిపిస్తుంది కదా. అయితే ఆంథ్రోపిక్ ఏఐ వాళ్ల కొత్త రిపోర్ట్లో ఇండియా గురించి ఒక షాకింగ్ నంబర్ బయటపడింది. ఏంటది? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి, 0.27. ఇదేంటి, జస్ట్ ఒక నంబరే కదా అనుకుంటున్నారా? కానే కాదు, ఇది ఇండియా ఫ్యూచర్కి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన నంబర్. అసలే 0.27 ఏంటి? దీని వెనుకున్న కథేంటో చూద్దాం రండి. మరి ఈ 0.27 అనే చిన్న నంబర్కి మన దేశ ఆర్థిక భవిష్యత్తుకి ఏంటి సంబంధం? అసలు ఈ నంబర్ మనకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తోంది? మన జాబ్స్, మన ఎకానమీ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయో ఈ విశ్లేషణలో కొంచెం లోతుగా చూద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నంబర్ ఎక్కడ్నుంచొచ్చింది, దీని ప్రాముఖ్యత ఏంటి అనేది అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఈ ఒక్క నంబర్ చాలు ఇండియా ఏఐ జర్నీ ఎటువైపు వెళ్తోందో చెప్పడానికి. ఆంథ్రోపిక్ అనే సంస్థ ఉంది కదా, వాళ్ళు ఏయుఐ అంటే ఆంథ్రోపిక్ ఏఐ యూసేజ్ ఇండెక్స్ అని ఒకదాన్ని తీసుకొచ్చారు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక రిపోర్ట్ కార్డ్ లాంటిదన్నమాట. అంటే ఒక దేశంలో ఉన్న వర్క్ ఫోర్స్ని బట్టి వాళ్ళు ఎంత ఏఐ వాడాలి అని ఒక అంచనా వేస్తారు. తర్వాత నిజంగా ఎంత వాడుతున్నారో చూస్తారు. ఆ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఏంటో అదే మనకు అసలు విషయం చెప్తుంది. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. గ్లోబల్ వర్క్ ఫోర్స్లో మన ఇండియా వాటా ఎంత తెలుసా? 18%. అంటే ప్రపంచంలో ఏఐ వాడే ప్రతి 100 మందిలో 18 మంది మనవాళ్లే ఉండాలి. అది లెక్క. కాని రియాలిటీ ఏంటి? మనమున్నది కేవలం 7.2% దగ్గర. చూసారా గ్యాప్ ఎంతుందో? ఇది చాలా పెద్ద గ్యాప్. మన ఎకనామిక్ గ్రోత్కి ఇదొక స్పీడ్ బ్రేకర్ అయ్యే ప్రమాదముంది. అయితే ఈ ప్రాబ్లం కేవలం మన ఇండియాకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఇది గ్లోబల్గా టెక్నాలజీ అడాప్షన్లో వస్తున్న ఒక పెద్ద డివైడ్ని చూపిస్తోంది. అంటే ఒక కొత్త గ్లోబల్ ఏఐ డివైడ్ అన్నమాట. ఇక్కడ చూడండి, వేరే దేశాలతో పోల్చి చూస్తే మనం ఎక్కడున్నామో క్లియర్గా అర్థమవుతోంది. సింగపూర్ ఏయుఐ స్కోర్ 4.57, అమెరికా 3.62. వాళ్ళు ఏఐని రాకెట్లాగా వాడుకుంటూ దూసుకెళ్తున్నారు. మరి మన స్కోర్ 0.27. మనం ఇంకా స్టార్టింగ్ లైన్ దగ్గరే ఆగిపోయాం. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఇది చూస్తుంటే హిస్టరీ గుర్తొస్తోంది. ఎప్పుడో 1880లలో ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. కొన్ని దేశాలు దాన్ని వెంటనే అందిపుచ్చుకొని డెవలప్ అయిపోయాయి. మనం చాలా లేట్గా అందుకున్నాం, వెనకబడ్డాం. ఇప్పుడు ఏఐ విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? ఒకవేళ ఈసారి వెనకబడితే దాని ఎఫెక్ట్ ఇంకా చాలా సీరియస్గా ఉంటుంది. ఓకే, ఇప్పటిదాకా మనం ఏఐని తక్కువ వాడుతున్నాం అని అర్థమైంది. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, వాడుతున్న ఆ కొంచెం ఏఐని కూడా ఎలా వాడుతున్నాం? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మన ఏఐ వాడకంలో అంతా ఒకే వైపు వెళ్తోంది. ఈ చార్ట్ చూడండి, ఇది నిజంగా షాకింగ్. ఇండియాలో ఏఐ వాడకంలో 50% పైగా కేవలం కోడింగ్ పనులకి వాడుతున్నాం. అంటే ఏఐకి ఉన్న అసలైన పవర్ని మనం వాడట్లేదన్నమాట. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అగ్రికల్చర్ ఇలా ఎన్నో రంగాల్లో ఏఐ అద్భుతాలు చేయగలదు. కాని మనం ఆ అవకాశాలన్నింటినీ మిస్ చేసుకుంటున్నాం. అదే ఏఐని బాగా వాడుతున్న దేశాలు చూడండి, వాళ్ల అప్రోచ్ కంప్లీట్గా డిఫరెంట్. బిజినెస్ స్ట్రాటజీల దగ్గర్నుంచి మెడికల్ క్వశ్చన్స్ దాకా, క్రియేటివ్ ప్రాజెక్ట్స్ నుంచి ట్రావెల్ ప్లానింగ్ వరకు ప్రతి దాంట్లోనూ ఏఐని ఒక పవర్ఫుల్ టూల్గా వాడుకుంటున్నారు. మరి మనం ఇంకా కోడింగ్ అక్కడే ఆగిపోయాం. ఇక్కడే అసలైన ఐరనీ ఉంది. మనం ఏ రంగంలో అయితే ఇంత ఫోకస్గా ఏఐని వాడుతున్నామో, ఫ్యూచర్లో అదే రంగాన్ని ఏఐ చాలా ఈజీగా ఆటోమేట్ చేసేస్తుంది. అంటే మనకు మనమే గొయ్యి తవ్వుకుంటున్నామా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. సరే, మన ఏఐ వాడకం ఎందుకింత రిస్కీగా ఉందో అర్థం చేసుకోవాలంటే 2 ముఖ్యమైన పదాలు తెలియాలి. ఒకటి ఆటోమేషన్, రెండోది ఆగ్మెంటేషన్. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. చూడండి, ఆటోమేషన్ అంటే ఒక పనిని పూర్తిగా ఏఐకి అప్పజెప్పేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఈమెయిల్ రాయి అని ఏఐకి చెప్పి అది ఇచ్చిందాన్ని గుడ్డిగా కాపీ పేస్ట్ చేసి పంపించేయడం. దీనివల్ల టైం సేవ్ అవ్వచ్చేమో, కానీ మనం కొత్తగా ఏమీ నేర్చుకోం. అదే ఆగ్మెంటేషన్ అంటే ఏఐని ఒక పార్ట్నర్గా, ఒక అసిస్టెంట్గా వాడుకోవడం.
అంటే ఏఐ రాసిన ఈమెయిల్ని మనం చదివి దాన్ని ఇంకా బెటర్గా మార్చి మన స్టైల్ యాడ్ చేసి పంపించడం. ఈ ప్రాసెస్లో మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం, మన స్కిల్స్ పెరుగుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఆటోమేషన్ మనల్ని రీప్లేస్ చేస్తే ఆగ్మెంటేషన్ మనల్ని ఇంకా స్మార్ట్గా చేస్తుంది. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆంథ్రోపిక్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే ఏఐని ఎక్కువగా వాడుతున్న దేశాలు నిజానికి దాన్ని తక్కువ ఆటోమేటెడ్ పద్ధతిలో వాడుతున్నాయట. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా, కానీ వాస్తవం అదే. వాళ్ళు ఏఐని తమ ఎంప్లాయీస్ని రీప్లేస్ చేయడానికి కాదు, వాళ్ల స్కిల్స్ని పెంచడానికి వాడుతున్నారు. ఏఐని ఒక థ్రెట్గా కాకుండా ఒక ఆపర్చునిటీగా చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ని ఇండియాకు అప్లై చేసి చూద్దాం. మన ఏయుఐ స్కోర్ 0.27. మన ఫోకస్ అంతా కోడింగ్ మీద. దీని బట్టి క్లియర్గా ఏమర్థమవుతోంది? మనం ప్రమాదకరమైన ఆటోమేషన్ దారిలో వెళ్తున్నాం. మనల్ని మనం రీప్లేస్ చేసుకుంటున్నామా, లేక మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటున్నామా? ఈ రెండింటిలో మనం ఏ దారి ఎంచుకుంటామనే దానిపైనే మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఈ ఆటోమేషన్, ఆగ్మెంటేషన్ అనేవి కేవలం థియరీలు కావు. ఇవి ఇప్పటికే మన జాబ్ మార్కెట్ని రెండుగా చీల్చేస్తున్నాయి. కంపెనీలు ఏఐని ఎలా వాడుతున్నాయో చూస్తే ఈ డివైడ్ ఎంత సీరియస్గా ఉందో మనకు అర్థమవుతుంది. ఈ నంబర్ చూడండి, 77%. కంపెనీలో జరుగుతున్న ఏఐ వాడకంలో ఏకంగా 77% ఫుల్ ఆటోమేషన్ కోసమే. అంటే ప్రతి 10 కంపెనీల్లో దాదాపు 8 కంపెనీలు తమ ఉద్యోగుల స్కిల్స్ పెంచడం కన్నా వాళ్ల పనులను ఏఐతో రీప్లేస్ చేయడానికే చూస్తున్నాయి. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే కంపెనీలు ఏవో చిన్న చిన్న పనులను కాదు, హై వాల్యూ, కాంప్లెక్స్ పనులనే ముందుగా టార్గెట్ చేస్తున్నాయి. వాళ్ల టార్గెట్ ఖర్చులు తగ్గించడం కాదు, ప్రాఫిట్స్ పెంచుకోవడం. అందుకే విలువైన పనులను ఆటోమేట్ చేసి మార్కెట్లో కాంపిటీషన్ని తట్టుకోవాలని చూస్తున్నాయి. దీంతో జాబ్ మార్కెట్ రెండుగా విడిపోతోంది. ఒకవైపు క్లియర్గా చెప్పిన పనులు చేసే, రిపీటేటివ్గా ఉండే జాబ్స్, ఇవి హై రిస్క్లో ఉన్నాయి. మరోవైపు అనుభవం, ఇంట్యూషన్, డేటాలో కనిపించని ప్యాటర్న్స్ని గుర్తించే స్కిల్స్ అవసరమైన పనులు, వీటికి విలువ పెరుగుతోంది. ఇప్పుడు ఆలోచించుకోవాల్సిందేంటంటే మన జాబ్ ఈ రెండిట్లో ఏ కేటగిరీలోకొస్తుంది? సరే, ఇప్పుడు దాకా దేశం గురించి, కంపెనీల గురించి మాట్లాడాం. ఇప్పుడు ఈ విషయాన్ని మన పర్సనల్ లెవెల్కి తీసుకొద్దాం. ఎందుకంటే ఫైనల్గా ఈ ఏఐ రెవల్యూషన్లో మన పొజిషన్ ఏంటి అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. ఇది మనం తీసుకోవాల్సిన చాలా ముఖ్యమైన నిర్ణయం. మనల్ని మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న, మనం రీప్లేసబులా లేక ఇండిస్పెన్సబులా? అంటే మన పనిని ఏఐ ఈజీగా రీప్లేస్ చేయగలదా, లేక మన స్కిల్స్, మన ఎక్స్పీరియన్స్ మనల్ని ఇండిస్పెన్సబుల్గా మార్చాయా? రెండో ప్రశ్న, మనం ఏఐ అవుట్పుట్లను కాపీ చేస్తున్నామా, లేక దాని వెనుకున్న లాజిక్ని నేర్చుకుంటున్నామా? సింపుల్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఏఐతో ఎస్సే రాసి సబ్మిట్ చేస్తే ఏమీ నేర్చుకోరు. అదే ఏఐ ఇచ్చిన పాయింట్స్ని వాడుకుని ఓన్ ఐడియాస్తో ఎస్సే రాస్తే చాలా నేర్చుకుంటారు. సో మనం ఏఐని ఒక చీట్ షీట్లా వాడుతున్నామా, లేక ఒక ట్యూటర్లా వాడుతున్నామా? చివరిగా అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, మనం మనల్ని ఆటోమేట్ చేసుకుంటున్నామా, లేక ఆగ్మెంట్ చేసుకుంటున్నామా? చూడండి, ఆ 0.27 అనే స్కోర్ మన తలరాతను డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. అది కేవలం ఒక వార్నింగ్ బెల్, అంతే. ఈ రిపోర్ట్ మనందరికీ ఒక వేకప్ కాల్. ఏఐ అనే విప్లవం మన ఇంటి తలుపు తడుతోంది. మనం దానికి భయపడి తలుపులు మూసుకోవచ్చు, లేదా ధైర్యంగా తలుపు తెర్చి దాన్ని మన ఎదుగుదలకు ఒక ఆయుధంగా మార్చుకోవచ్చు. చాయిస్ మన చేతుల్లోనే ఉంది. ఏ దారి నేర్చుకోబోతున్నాం?